శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21 జూన్ 2026 నుంచి 27 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, ఇక మిథున రాశిలో రవి బుధుల సంచారము, కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము, సింహరాశిలో చంద్ర కేతువుల యొక్క సంచారము, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. వారాంతంలోకి 27 జూన్ వచ్చేసరికి బుధుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి వచ్చి ఉండి వక్రత ప్రారంభమైంది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే రవి బుధుల యొక్క సంచారము కలయిక మిథున రాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియచెప్తోంది. ఇది ఏ రాశి వారికైనా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. బుధుడు స్వస్థానంలో కూడా ఉన్నారు. ఇది ఒక అదృష్టవంతమైన యోగం అనే చెప్పాలి. అలాగే గురు శుక్రుల కలయిక ధనయోగాలని, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి యోగాన్ని చాలా వరకు అన్ని రాసుల వారికి కూడా ఆ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే చంద్రకేతువుల యొక్క సంచారము కొంత అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలని తీసుకుని వస్తుంది. ఇది కొంచెం అదుపులో పెట్టుకోవలసినటువంటి పరిస్థితి. అయితే చంద్రుని యొక్క గమనము 2.5 రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పునరాలోచించుకోండి. ఆ నిర్ణయాలనే తుది నిర్ణయాలుగా ప్రకటించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క నవమ దృష్టి మీన రాశి మీద పడుతూ స్వస్థానాధీశుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటున్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీనరాశి వారికి ప్రత్యేకం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఇద్దరు శత్రుక్షేత్రాలలోనే ఉన్నారు. అలాగే తృతీయ లాభాలలో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి ప్రత్యేకమైన దృష్టి కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో, అలాగే వాహనాలు నడిపే విషయంలో, వాహనాలలో ప్రయాణించే విషయంలో, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో, శస్త్రచికిత్సల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది ప్రతి రాశి వారు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క దృష్టిని పరిశీలించినట్టయితే చంద్రకేతువుల మీద పడుతోంది. ఇది మాతృవర్గ రీత్యా ఎవరైనా కానీ మాతృవర్గ రీత్యా కొంచెం వినయ విధేయతలు ఎక్కువగా చూపించవలసినటువంటి కాలము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మటుకు తెలియచెప్తాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చంద్రునికి నీచభంగం అయితే జరిగిపోయింది. కానీ ఈ దృష్టి ఫలితం కారణంగా ఏదైనా మెడిసిన్కి సంబంధించి, చేదు పదార్థాల వ్యాపారాలకు సంబంధించింది కొంచెం ఎక్కువ తక్కువలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా బుధాదిత్య యోగం కూడా చాలా బాగున్నది. అలాగే లాభస్థానంలో శనిగారి యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా బాగున్నాయి గ్రహస్థితులు అని ఎంతో చెప్పుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు 2 గ్రహాల స్థితి సంచారం మాత్రమే బాగుంటున్న కారణం చేత వృషభ రాశి వారు పరిహారాలు కూడా ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. శనిగారి యొక్క లాభస్థాన సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి
ఇక్కడ శని గారికే ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మిగతా గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. కుటుంబ జీవితం బావుంటుంది. మీ వాక్కు బావుంటుంది. చక్కటి ధన సంపాదనలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని అంతగా ఊహించవద్దు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు వారి మాటకి చాలా వరకు ప్రాధాన్యతనివ్వండి. వీలైతే ప్రతిరోజు ఒక నమస్కారం చెయ్యండి. చాలా వరకు మీకు మంచి శాంతంగా ఉండేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అలాగే రుణభారాలు కొంచెం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. శనిగారు లాభస్థానంలో ఉండి అనేక రకాల లాభాలను ఇస్తున్నారు కదా అనే ఆలోచన మీకు రావచ్చు. కానీ వచ్చిన ధనము కన్నా మించిన ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంది. కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. అలాగే వేగవంతమైనటువంటి ప్రవర్తన కూడా వద్దు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంత చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీల విషయంలో అధిక జాగ్రత్తలు అని మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. విద్యార్థుల విషయంలో కూడా చాలా కష్టపడి మీరు అభ్యాసం చేయవలసి ఉంటుంది. మాతృవర్గ రీత్యా కానీ స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు మరింతగా కృషివంతం అవ్వాలి తప్ప ఇప్పటికిప్పుడే ఫలితాలు వస్తున్నాయి అని చెప్పడానికి రాదు. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త ఊపిరి సెలిపినట్టుగా ఉంటుంది. అంత ఎక్కువ లాభాలు లేకపోయినా నామమాత్రపు లాభాలున్నా కొంచెం తృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము సప్తమ స్థానంలోకి వచ్చి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. మృష్టాన్న భోజనాలలో పాల్గొనడము, వినోద కాలక్షేపాలలో పాల్గొనడము, ఏవైనా ఓన్లీ పాల్గొనడమే కాదు, మీరు కూడా ఏదైనా ప్రధాన భూమికని పోషించడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని మీరు ఆశించడము, అది కొంచెం మంచి ఫలితాలను ఇవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉన్న కారణం చేత కాస్త సంతృప్తికరమైనటువంటి వాతావరణం వారాంతంలో కనిపిస్తుంది. మరింత సంతృప్తి కలగాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయాలి. వాటితో పాటుగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కూడా చేయండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.